మొన్న ఈ మధ్య జూన్ 29వ తేదీన టీ20 వరల్డ్ కప్ ను కైవసం చేసుకున్న తర్వాత కోహ్లీతో పాటు కెప్టెన్ రోహిత్ శర్మ అలాగే రవీంద్ర జడేజా టీ20 క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించారు. ఈ క్రమంలోనే వీరిని రీప్లేస్ చేసే ఆటగాళ్లు ఎవరనేది ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తుంది. అయితే మరీ ముఖ్యంగా కింగ్ కోహ్లీ స్థానంలో అంతటి సామర్థ్యంతో బ్యాటింగ్ చేయగల సత్తా ఉన్న ఆటగాడు ఎవరో అని ఎదురు చూస్తున్న అభిమానులకి ఆశాకిరణంలో ఒక ఆటగాడు కనిపిస్తున్నాడు. అతనే రుతురాజ్ గైక్వాడ్. కోహ్లీ టీమిండియా తరపున నెంబర్ 3 స్థానంలో ఆడుతున్న విషయం తెలిసింది. ఈ మధ్య వరల్డ్ కప్ లో ఓపెనర్ గా వచ్చాడు కానీ అంతకు ముందు టీమిండియా తరపున ప్రతి మ్యాచ్ లో 3వ ప్లేస్ లో బరిలోకి దిగేవాడు. ఇప్పుడు ఆ స్థానానికి శుభమన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్ పేర్లు వినిపించాయి. కానీ ఆ ఇద్దరిలో గైక్వాడ్ పేరే గట్టిగా వినిపిస్తుంది. ఎందుకంటే జింబాబ్వే టూర్ లో 3వ స్థానంలో బ్యాటింగ్ కు దిగి రుతురాజ్ గైక్వాడ్ అద్భుతంగా పరుగులు చేస్తున్నాడు. మొదటి మ్యాచ్ లో 7 పరుగులే చేసిన రెండో మ్యాచ్ లో 77 పరుగులతో టీమిండియా భారీ స్కోర్ లో కీలక పాత్ర పోషించాడు. ఇక మూడో టీ20 మ్యాచ్ లో అయితే ఏకంగా 28 బంతుల్లోని 4 ఫోర్లు 3 సిక్సర్లతో హాఫ్ సెంచరీకి ఒక్క పరుగు దూరంలో అవుట్ అయ్యాడు. 49 పరుగులతో నిలిచాడు. దీంతో ప్రస్తుతం 3వ ప్లేస్ లో రుతురాజ్ గైక్వాడే కరెక్ట్ పర్సన్ అని అంటున్నారు నెటిజన్లు, విశ్లేషకులు సైతం. అయితే ఈ విషయంలో రుతురాజ్ గైక్వాడ్ మాత్రం ఆ లెజెండ్ తో తనని పోల్చవద్దని అంటున్నాడు. తాను తన సొంత ఆటపైనే దృష్టి పెడతానని, విరాట్ కోహ్లీ నెంబర్ 3 స్థానంలో ఉండడం గురించి ఆలోచించడం లేదని, తాను ఏ స్థానంలోనైనా ఆడడానికి సిద్ధంగా ఉన్నానని, అయితే తన ఆటపైనే తాను దృష్టి పెడతానని లెజెండ్ కోహ్లీతో పోల్చవద్దంటున్నాడు రుతురాజ్ గైక్వాడ్.